ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మీకందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు నరసింహమూర్తి. మాది శ్రీ వాణి కళాజ్యోతి అని కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ కల్చరల్ ఆర్గనైజేషన్లో 2002 నుంచి అనేక తర్వాత ఆధ్యాత్మిక స్థానంలో జ్యోతిష్యపరంగా దాంట్లో అనేక కార్యక్రమాలు చేసి ఎంతోమంది పెద్దవాళ్ళని ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము భానుమతి అవార్డ్స్, ఇది 19వ ఈ స్థానం వర్ధంతి స్థానాన్ని ఈరోజు దీంట్లో నేను కూడా ఒక ప్రముఖుడిగా నిలబడి నేను ఒక మాట మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, కానీ మనం పుట్టకముందే ఈరోజు మనకు హ్యూమన్ ఇన్స్పిరేషన్గా ఈరోజు ఎంతోమంది యువతులు ఎదుగుతున్నారు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మ నిజంగా భానుమతి గారు అమ్మ అని చెప్పొచ్చు. ఒక దిశానిర్దేశంగా స్థానాలను చెప్పి అనేక రంగాలు అనేక కళల్లో ఆమె ప్రావీణ్యం చూపి ఒక అధికారిగా ఒక గురువుగా నిలిచి ఈరోజు మనకు చిత్తజల ప్రసాద్ గారు గురు పరంపరలో గురు విలువని కాపాడిన మహోన్నతమైన వ్యక్తి. నిజంగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషం ఉంది. మా అన్నయ్య కేవీఎల్ నరసింహారావు గారు ఎన్నోసారి అవార్డు తీసుకుంటున్నారు. ఆయన కూడా దాదాపు ఒక 50 సినిమాలు అనేక 40 కార్యక్రమాలు ఆల్ ఇండియా రేడియో, అనేక సామాజిక పరివర్తన కార్యక్రమాలు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఒక లాకు సంబంధించిన స్థానంలో చేయడం, ఒక హైకోర్టు న్యాయవాదిగా ఎన్నో ఉన్నతమైన విలువలను తీసుకురావడం, ఈరోజు సమాజ నిర్మాణం కోసం చేస్తూ ఒక సాత్వికమైన సద్భావనతోటి ఈ కార్యక్రమం నుంచి అనేక మందిని ఆనర్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ యొక్క స్థానం కూడా రావాలంటే ఎంతో మానవ విలువలు కావాలి. ఆ విలువలను కాపాడడానికి నేడు ఈరోజు సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సమాజం ఇంకా సమసమాయంగా నడుస్తుందన్న భావంతో నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ సదావకాశంగా భావిస్తూ అందరూ బాగుండాలి. ఈ కార్యక్రమం ఇంకా విరాజిల్లి అనేక మందికి లాభం చేకూర్చాలని కోరుకుంటూ వారికి చిత్తజల ప్రసాద్ గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా వారి యొక్క మనోభావాలు అందరికీ సమాజానికి ఉపయోగపడాలని సార్. గుడ్ టైం సార్. సార్ నమస్తే సార్, నా పేరు చెన్నకేశ్వరం. స్కూల్లో మాస్టారు, జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లా సత్రపల్లి నియోజకవర్గానికి కార్యదర్శి నేను. చిత్తజల ప్రసాద్ గారు అన్నగారి డైరెక్షన్లో చిత్తజల ప్రసాద్ గారి డైరెక్షన్లో మరి తీసినటువంటి యజ్ఞ, కాశీనగర్ 1947 సినిమాలలో విలన్గా నేను చేయడం జరిగింది. నాకు అవకాశాన్ని అన్నగారికి ఇవ్వడం జరిగింది. అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా వచ్చింది సార్. కాశీనగర్ 1947 సినిమా అది అంత సెన్సార్ అంతా కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మరి వాళ్ళ భానుమతి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా నాకు బెస్ట్ విలన్గా అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు దిలీప్ రాథోడ్ అండి. మా గురుగారు అయినటువంటి చిత్తజల్లు ప్రసాద్ గారు ఈ యొక్క వేడుకని జరపడం నాకు ఎంతో ఆనందకరమైనటువంటి సంఘటన. ఇది ఆయన గురుగారికి చెల్లించుకున్నటువంటి కృతజ్ఞత, అంటే రుణశేషం. ఏదైతే ఇంత ఘనంగా చేశారో ఈరోజు యావత్ భారతదేశానికే కాదు ప్రతి ఒక్కరికి, తెలుగు జాతికే గర్వించదగ్గ విషయం ఇది. నేను ఘాటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, సినిమా ఎప్పుడని వెయిట్ చేసే సమయంలో నాకు కాశీనగర్ 1947 సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గారు నన్ను పిలిచి అవకాశం ఇచ్చి డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారి సలహా మేరకు నన్ను తీసుకోవడం, ఇంకా మ్యాగజైన్లో సినీ మ్యాగజైన్ అయినటువంటి విభిన్న సినీ మ్యాగజైన్లో నన్ను చూసి కాశీనగర్ 1947లో తీసుకోవడం జరిగింది. ఈ సినిమా నుంచి అంటే రిలీజ్కి
సిద్ధంగా ఉంది ఈ సినిమా. అందులో నటించినటువంటి చిన్నకేశవ నాయుడు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన గారు కూడా ఈ సినిమాలో నటించడం నాకు ఎంతో గర్వంగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. చిత్తజల్లు ప్రసాద్ గారికి మేము సర్వదా రుణపడి ఉంటాము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నాకు బెస్ట్ హీరో అవార్డు ఇందు మూలంగా నాకు ఇవ్వడం కూడా నాకు ఎంతో గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నాను. సో ఇంకా ఈ కాశీనగర్ 1947 సినిమా ట్రైలర్ని చూసి, ఘాటీ ట్రైలర్ని చూసి నేను ఇప్పుడు 4 సినిమాల్లో హీరోగా చేస్తున్నాను, 2 సినిమాల్లో విలన్గా చేస్తున్నాను. ఇదంతా వారి దీవెనలే అని నేను భావిస్తున్నాను. వారికి కూడా 30 ఏళ్ల తర్వాత నేను ఇలాగే రుణశేషం ఏదైనా ఉంటే తీర్చుకుంటానేమో. ఆయన గారు ఈరోజు భానుమతి గారిని ఏ విధంగా రుణం తీర్చుకున్నారో, ఇంత మంచి పెద్ద సభ నిర్వర్తించి అవార్డుల ఫంక్షన్ నిర్వర్తించి సక్సెస్ సాధించారో ఆ విధంగా నేను కూడా సాధించాలని కళామ తల్లిని వేడుకుంటాను. ధన్యవాదాలు.